హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దివ్య యూట్యూబ్ ఛానల్. చూడండి నేనేం చేస్తున్నాను అనేది. ఇవాళ సంథింగ్ ఈజ్ స్పెషల్. ఏంటంటే ఇవాళ రేషన్ బియ్యం అని వండుదాం అనేది అయితే ఫిక్స్ అయ్యాను. మా ఆయన అయితే రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం అయితే తీసుకొచ్చాడు. సన్న బియ్యం ఇస్తున్నారు అనగానే ఎలా ఉంటాయి ఏది అనేది ఎక్సైటింగ్ ఉంది. ఎందుకు అంటే చాలామంది న్యూస్లో కూడా 2-3 డేస్ నుండి చాలా వింటున్నాను నేను కూడా. సన్న బియ్యము ఎక్కువ ఈ ముఖ్యమంత్రులు మంత్రులు వెళ్ళి కూడా మన పేదవాళ్ళ ఇళ్ళల్లో వచ్చి భోజనం అనేది చేస్తున్నారు కదా. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేది అయితే చేశాను. సన్న బియ్యం అయితే తెచ్చి వండాను. కాకపోతే నూకలు అనేది తీసేసి మామూలుగా మనం ఎసరు పెట్టి ఏమంటారు బగారాకి ఎలా వేస్తారో అలా అయితే బగారా రైస్ అయితే చేశాను. దాని కాంబినేషన్ చికెన్ కూడా బాగుంటుంది అనేసి చికెన్ కూడా వండాను. చూడాలి ఎలా ఉంటుంది టేస్ట్ అనేది. చూసి అయితే లెక్కకైతే రేషన్ బియ్యం మనం వండుతుంటేనే స్మెల్ అనేది వస్తుంటుంది, కానీ ఇది స్మెల్ అంటూ ఏం లేదండి. స్మెల్ అయితే కొంచెం కూడా రాలేదు. అది బగారా చేసిన స్మెల్లే వస్తుంది, నార్మల్ చేసిన స్మెల్లే వస్తుంది, కానీ స్మెల్ అంటూ ఏం రాలేదండి. మాకైతే 10 years అయితే అవుతుంది రేషన్ బియ్యం అయితే రాక. రీసెంట్గా మా అత్తయ్య వాళ్ళకి వచ్చాయి. అంటే దాంట్లో మా ఆయన పేరు ఉందన్నట్టు. మా ఈ ముగ్గురివి నాది నా పిల్లలది అయితే పేరు ఎక్కలేదండి. కొత్త దాని గురించి అనేది ఎదురు చూస్తున్నాము. మాకు ఎప్పుడు వస్తాయో అది కూడా నేనైతే వీడియో చేసి పెడతా. ఎంతైనా కొంచెం గవర్నమెంట్ అంటే సొమ్ము రుణపడి ఉండాలి అని అంటారు కదా, అదే ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. మాకు ఇంకా టైం రాలేదేమో, ఇంకెన్ని ఇయర్స్ వెయిట్ చేయాలో తెలీదు. కాకపోతే మా ఆయన పేరు మీద ఉంది కాబట్టి మా ఆయన వెళ్ళి అయితే రైస్ తెచ్చాడు, నేను వండేసాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సేమ్ మన సన్న బియ్యం లెక్కనే ఉన్నాయండి, బాగుంది. టేస్ట్ అయితే చేశాను, చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు కూడా నచ్చితే మీకు ఎలా అనిపించిందో చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.